90% కపుల్స్ పెళ్లిలో తెలియకుండా ఈ స్టైలింగ్ మిస్టేక్ చేస్తారు అంటే నమ్ముతారా? ఏ వెడ్డింగ్ ఈవెంట్ అయినా సరే మీ అవుట్ఫిట్ ని మీ పార్ట్నర్ అవుట్ఫిట్ తో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయడం ఆపేసి 2026 లో ఈ టాప్ 5 కపుల్ స్టైలింగ్ ట్రెండ్స్ ని ట్రై చేయండి. ఫస్ట్లీ కాంప్లిమెంటరీ కాంట్రాస్ట్ పేరింగ్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా చెప్పాలంటే బ్రైట్ డామినెంట్ కలర్ వేసుకుంటే గ్రూమ్ న్యూట్రల్ లేదా బ్యాలెన్సింగ్ కలర్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఈ స్టైలింగ్ వల్ల సెపరేషన్ ఇంకా హార్మనీ ఒకేసారి క్రియేట్ అయ్యి ఒక ప్రీమియం లుక్ వస్తుంది. నెక్స్ట్ సాఫ్ట్ పేస్టల్ లగ్జరీ పేరింగ్. ఈ స్టైలింగ్ చాలా సటిల్ కానీ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రైట్ సాఫ్ట్ పేస్టల్ అవుట్ఫిట్ వేసుకుంటే గ్రూమ్ న్యూటెడ్ మ్యాట్ న్యూట్రల్ టోన్ వేసుకోవాలి. ఫ్లాషీ కాకుండా ఎక్స్పెన్సివ్ అనిపించే లుక్ క్రియేట్ చేయాలంటే ఇదొక పర్ఫెక్ట్ చాయిస్. లాస్ట్లీ మోనోక్రోమ్ మూడ్ పేరింగ్. ఇందులో బ్రైడ్ ఇంకా గ్రూమ్ సేమ్ కలర్ ఫ్యామిలీలో అవుట్ఫిట్స్ వేసుకుంటారు కానీ సేమ్ షేడ్ కాదు. డిఫరెంట్ టోన్స్, డెప్త్ ఇంకా టెక్స్చర్స్ యూజ్ చేయడం వల్ల ఐడెంటికల్ కాకుండా కోఆర్డినేటెడ్ ప్రెజెన్స్ క్రియేట్ అవుతుంది. అల్టిమేట్ గా 2026 వెడ్డింగ్ స్టైలింగ్ లో మెయిన్ ఫోకస్ సేమ్ అవుట్ఫిట్స్ కాదు, మీ అవుట్ఫిట్స్ కలిసి ఒక విజువల్ స్టోరీ ఎలా క్రియేట్ చేస్తున్నాయో అదే ఫైనల్ ఇంపాక్ట్ ని డిసైడ్ చేస్తుంది. కామెంట్స్ లో ట్రెండ్ అని టైప్ చేస్తే మిగతా 2026 కపుల్ స్టైలింగ్ ట్రెండ్స్ కి ఫ్రీ స్టైలింగ్ గైడ్ షేర్ చేస్తాను.